హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి స్పైసీ హబ్ నుండి తీసుకొచ్చుకున్న స్పైసీ హబ్ చికెన్ పులావ్ అనమాట. మరి బిర్యానీ టైపే ఉన్నది కొంచెం చూస్తే, కాకపోతే బోన్లెస్ అన్నమాట. పీసెస్ అనేవి బోన్లెస్. ఈ స్పైసీ హబ్ నుంచి స్పెషల్ గా తయారు చేసి ఇస్తూ కొంచెం లేట్ అవుతుంది. అప్పుడే ఫ్రెష్ గా తయారు చేస్తున్నారంట. అంటే ఈ చికెన్ అవి ఇవి ఫ్రిడ్జ్ లో ఏం పెట్టకుండా అప్పటికప్పుడే ఫ్రెష్ గా తయారు చేస్తారట. అందుకని అంత లేట్ అయిపోయింది అనమాట. ఇగో ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా వేయించారు అన్నట్టు. పులావ్ అంటే ఇట్లనే వస్తూ ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ స్పెషల్ వచ్చేసి బటర్ చికెన్ పరాటా. ఇదైతే 90 రూపీస్కే పరాటా ఇస్తున్నారు, అట్లనే బటర్ చికెన్ కూడా ఇస్తా ఉన్నారు అనమాట. ఇది తక్కువకి ఇస్తున్నారు. ఇది 160 రూపీస్, 169 రూపీస్. ఇది స్పెషల్ హబ్ చికెన్. ఇది మొత్తం కలిసి మస్తు సూపర్ స్మెల్ అయితే మంచిగా తినాలి అన్నట్టు వస్తుంది. దాంతో పాటుగా లీచీ పండ్లు కూడా పెట్టుకున్నాం. 3 టాస్కులు పెడుతుంది. ఎట్లా వర్షే నిర్ణయించింది కాబట్టి 3 టాస్కులు పెడుతుంది. అయితే ఈ రోజు మేము అంటే ఇదివరకు తిండి పోటీలు అనుకున్నాం కదా, టోర్నమెంట్ లాగా అనుకున్నాం. 11 తిండి పోటీలు ఉండబోతున్నాయి. అందులో 6 విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు. 6 ఎవరు విన్ అయితే వాళ్ళు విన్ అయినట్టు. డబ్బులు 3000 పెట్టుకున్నాము. ప్రైజ్ మనీ గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా స్పెషల్. ఫస్ట్ నేను గెలిచేసిన ఆల్రెడీ. ఫస్ట్ టోర్నమెంట్ లో ఫస్ట్ తిండి పోటీ బాగానే విన్ అయ్యిండు. ఇది సెకండ్ టోర్నమెంట్ లో సెకండ్ తిండి పోటీ అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. టాస్క్ ల వైజ్ ఉంటది. బటర్ చికెన్ పరాటా ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్ ఈ స్పైసీ హబ్ నుంచి తెచ్చుకున్న చికెన్ పులావ్, థర్డ్ టాస్క్ లీచీ. ఈ లీచీ అయితే 100 రూపాయలకు పావు కిలో మాత్రమే. ఓకే, ఫస్ట్ పరాటా తిందాం. 1 2 3 స్టార్ట్. పరోటా 2 తింటే చాలు అనిపిస్తుంది అసలు లెక్క ప్రకారంగా అయితే. మొత్తం అయిపోవాలా పీసెస్? పీసులు అయిపోకుండా పరోటా అయిపోవాలి. అబ్బా, మేము పరాటా తిని చాలా రోజులు గడిచిపోతాను. అప్పుడెప్పుడు హన్మకొండ ఉన్నప్పుడు తినేటోళ్ళం. దీనిలో స్పైసీ లేదు అసలు. కారం వేసిన మర్చిపోయాలా లేకుంటే స్పైసీ లేకుండా మంచిగా ఉండేది అసలు ఇది. పీసులు నాకు ఎక్కువ వచ్చినాయి, అందుకనే అయిపోకుండా మంచిది అన్న. ఇది ఎక్కువ తక్కువ ఉన్నాయా? లాస్ట్ నాదే కూర ఎక్కువ అయిపోయిందంట. పీసులు నువ్వు తింటావు కదా పాపం, తక్కువ వచ్చినాయి. నేను చెప్పిందా తక్కువ వచ్చినా తినమని ఇస్తాను. మనం పరోటా తిండిపోట్లు ఎప్పుడు పెట్టలే కదా, మనకు దొరకదు ఎప్పుడు. వీళ్ళు కూడా మరి ఎట్లా చేసి లేకుంటే పరోటా తయారు చేసినట్టున్నారు. మనకు కొంటే ఎక్కువ రేటు పడుతుంది. ప్యాకెట్ అది కాదు ఇది. పొదలు మంచిగా ఉంది. ఆ హోటల్ చిన్ననే ఉన్నాయి కానీ పనితనం పెద్దగా ఉన్నది. ఫస్ట్ టాస్క్ నేనే విన్నాను. చుక్క వాటర్ రాలేదు. బాగా పీసెస్ అయిపోకుండా సరే అన్నాడు. పరోటా చాలా బాగుంది. ఫ్రెష్ ఫీల్ అదంతా తెలుస్తుంది, మంచిగా అనిపిస్తుంది. పొరలు ఉంది. మేము ఒకప్పుడు హన్మకొండలో ఉన్నప్పుడు మార్నింగ్ టిఫిన్ పరోటా. ఆ ఏషియన్ మాల్ ముంగట ఒక టిఫిన్ సెంటర్ ఉండేది. ఆ పరోటా సూపర్ అంటే సూపర్ ఉండేది. ఇంకా రోహిణి హాస్పిటల్ పక్కపంటి కూడా ఒక హోటల్ ఉండే. ఆ హోటల్లో కూడా పరోటా, అక్షయ హోటల్, అక్కడ కూడా పరోటా బాగుండేది. ఆ కర్రీ అంటే పరోటాకి ఇచ్చిన కర్రీని మేము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. క్రమంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పరోటానే దొరకలేదు. కాకపోతే పరోటా మంచిది కాదంటారు, మైదా పిండితో చేసింది కాబట్టి. ఏదైనా
నెలకోసారి 2 నెలలకోసారి తింటే మంచిదే, కానీ ఎప్పటికీ మైదా పిండి వాడడం చాలా వాడదని శ్రేయస్కరం కాదు. అయితే ఇంకోటి ఏంటంటే ఇది బటర్ చికెన్ బయట ఎక్కడ తీసుకున్నా కానీ 200 అంటే 200 చేంజ్ రూపీస్ ఉంటుంది. ఇక్కడ 90 రూపీస్కే ఇట్లా ఇచ్చుడు అసలు ఘోరం. ఇది 90 రూపీస్కే ఇట్లా మంచిగా టేస్ట్ అయితే కూరనే తినేటట్టు ఉంది, ఇంట్లో అనుకున్నట్టుగా చేసిర్రు ఇది. మాకు ఫుడ్ ఆర్డర్ చేసినాక కొంచెం లేట్ అయిందని అనిపించింది, కానీ టేస్ట్ వైజ్గా వాళ్ళకు మార్క్స్ ఎక్కువనే పడతాయి కదా. అది బాగుంది. నేనే విన్ ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్లో ఎవరు విన్ అవుతారు ఏందని చూద్దాము. ఉల్లిగడ్డలు ఇవి అయిపోవాల్సిన అవసరం ఏం లేదు, మంచిగా సూప్ వచ్చింది, పెరుగు వచ్చింది, ఏదైనా దేంతోనైనా ఎంజాయ్ చేయొచ్చు ఈ చికెన్ పులావ్. అయితే మెనూలో స్పైసీ హబ్ స్పెషల్ చికెన్ పులావ్ అని ఉందన్నమాట. ఇదేదో కొత్త రకం, మరి మనం కూడా టేస్ట్ చేద్దాం అనే విధంగా మేము ఇది ఆర్డర్ చేసినాము. మామూలు చికెన్ పులావ్ కన్నా ఇది బాగుంటుంది కావచ్చు, ఇంకేమన్నా స్పెషల్ అంటే మరి ఏమైనా స్పెషల్ మసాలాలు వేస్తారు కావచ్చు. అది పెరుగు అయిపోవాలి, చికెన్ పులావ్ అయిపోవాలి. అయ్యో మర్చిపోయినా, ఇది కూడా అంతగానే స్పైసీ ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తలేదు. ఏమో తిన్నాక తెలుస్తుంది. స్పైసెస్ వేయకుంటే మేమైతే ఎప్పటికి పోతాం, ఎందుకంటే స్పైసెస్ మాకు ఎక్కువ వద్దు అందుకని 3 టాస్క్లలో 2 టాస్క్లు విన్ అయిన మాత్రమే విన్ అయినట్టు. టోర్నమెంట్లో ఆల్రెడీ ఒకటి బాగా విన్ అయ్యాను కాబట్టి ఇది నేను ఖచ్చితంగా గెలవాలని నేను అనుకుంటాను. మరి ఏమేమి జరుగుతుంది ఏందనేది చూద్దాము. 1 2 3 పీసెస్ అయిపోవాలా? అయిపోవాలి, స్టార్ట్. అన్నీ కూడా అయిపోవాలి. దాంట్లో తిన్నావు బావా, నువ్వు తినాలి అంటే ఓడిపోయినావా? ఏదో పెడుతుంది బావా. ఫస్ట్ దాల్చిన చెక్క వచ్చింది, నాకు లవంగం వచ్చింది, లవంగం యాలకులు. టేస్ట్ అయితే ఇంట్లో వేసుకున్నట్టే ఉంది. యాలకులు బాగానే వేసారు. మా ఆయన పీసులు ఇంకొంచెం ఉడకాలి కావచ్చు. బస్సులు బాగున్నాయి, సాఫ్ట్గా ఉంది, స్పైసీగా లేదు, మంచిగా అనిపిస్తుంది. మన బొత్తను ఆలోచనలు పెట్టుకునే చేసినట్టున్నాడు ఈ చెఫ్ ఎవరు. అవును, అవును. ఈ సూప్లో నువ్వుల ఫ్లేవర్ అదంతా తెలుస్తుంది, మళ్ళీ వేసుకునే కారంగా కూడా లేదు. ఎందుకో తింటే ఉడకపోస్తా ఉంటుంది. నేను స్పైసీ లాగా ఏదైనా తింటే నాకు లేదు.
ఇంకా చెప్పు ఏదైనా ఉన్నదంటే చెప్తావా చెప్పు ఇంకా నేను ఆడలే మొత్తం తింటానా మసాలా గిసాలా కూడా మొత్తం కథం చేసిన ఈసారి మసాలా ఉందా నాకు వచ్చింది కొంచెం అది కూడా మంచిగా తినబోతుంది అంటే అంత స్పైసీగా ఏం లేదు సూపర్ ఉంది మాకు నచ్చినట్టుంది నాకైతే నాకు నచ్చింది ఇంట్లో మనకు తగ్గట్టు చేసుకుంటాం కదా అట్లుంది అరే రొట్టె ఫస్ట్ అది రొట్టె అంటనా అదేంది అది పరోటా తిన్నాం కదా పరోటా తిన్నాక దాని తర్వాత ఇది తినాలంటే ఇక చాలా అనిపిస్తుంది అంతే అబ్బో అనిపించింది ఇక నెక్స్ట్ లీచీ ఈ లీచీ ఏంటంటే ఆరోగ్యానికి చాలా అంటే మంచిదట చాలా మంచిదా ఎంత మంచిది తెలియదు వర్ష అయితే చాలా మంచి చాలా మంచిది అని చెప్తుంది ఏదైనా పండ్ల గురించి మంచిదని చెప్తా మరి దీని గురించి చదివినావా మరి ఎప్పుడన్నా చదవలే ఫుల్ ఆకలితో ఉన్నా అక్కడ అమ్ముతారు ఫస్ట్ మేము చూసి ఏదైనా ఖర్జూరాలా లేకుంటే కుంకుడుకాయలా అని అనుకున్నాం ఫస్ట్ అంటే ఇప్పుడు కాదు అంతకుముందు మొన్న నుండి తినడం స్టార్ట్ చేసినాం 100 రూపాయలకి పావు కిలో ఇస్తారు రేట్ బాగా ఎక్కువ 400 రూపాయల కిలో వాము మా ఆయన టేస్ట్ చేద్దాం తీసుకో ఒక పావు కిలో తీసుకోవాలన్నాడు ఇవి తర్వాత నుంచి గలీచి ఉందాడు అని ఎప్పటికి తీసుకుంటాను ఎందుకంటే దీని స్పెషాలిటీ ఏంటంటే టేస్ట్ తాటి ముంజల్లా ఉంది అంటే అవును తింటే తాటి ముంజల్లాగా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది అందుకని చెప్పి మళ్ళీ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మరి ఇవి ఎన్ని పెట్టుకున్నాం ఇవి కూడా లెక్క పెడతాను ఇంతలో తిను 4 7 2 9 10 11 12 13 నీకెన్ని ఉన్నాయి 3 6 7 4 11 12 కరెక్టే పెట్టినాం కదా 13 ఉన్నాయి లీచీ అయితే ఇది లీచీ అట ఇది మంచిదట అంటే అన్ని ఫ్రూట్స్ అన్నీ అదొకటి తింటే మంచిదే కదా ఏ ఫ్రూట్స్ అయినా అని ఉద్దేశంగా అంటే అమ్ముతారు కదా అని చెప్పి ఉద్దేశంగా తీసుకొని వచ్చినాం ఇవి అమ్మకుంటే మనం చెట్టుకుంటే అమ్మలేదు అనుకో అవి మనం తినం అమ్మేటి అయితేనే మంచిగా కావచ్చు అనుకుని తింటాం అట్లా ఇవి ఇదివరకు మాకు తెలియదు లీచీ పండ్లు అయితే ఇవి మాకు తెలియదు ఇదివరకు తెలియదు మొన్న నుండే తెలుసు ఇవి ఖర్జూరాలు కాదు మేము ఫస్ట్ అడిగినప్పుడు ఇవి ఖర్జూరాలు కాదు ఇట్లాంటివన్నీ ఇవి ఖర్జూరాలు అదివరకు చూసినాం కరీంనగర్ అదివరకు చూసినాం కానీ ఇవి ఏమైనా ఖర్జూరాలా లేకుంటే ఇంకేమో అనుకున్నాం మర్చిపోయి ఆ మాట వస్తలేదు అందుకని ఎప్పటికంటే అవి కుంకుడుకాయలు ఇక్కడ ఖర్జూరాలు అట్లా అనుకున్నాం ఇక్కడ కుంకుడుకాయలు ఎందుకు అమ్ముతారు అట్లా అనుకున్నాం కానీ ఇది ఎట్లా అనిపించింది రాష్కి మెల్ల తిన్నావు సెకండ్ దాని ఓడిపోయింది విన్నారు ఇవంతా మసాలా ఉంచినావు కదా అదే పాటి మసాలా అది నువ్వు అంట్లో ఉల్లిగడ్డలు అయిపోవాలన్నాడు లేకపోతే అసలు ఆ ఉల్లిగడ్డలు నేను పరోటాకి తినలే గవే మిగిలిన పట్టు ఉల్లిగడ్డలు ఏదో ఒకటి సరే కానీ ఉల్లిగడ్డలు తినే లోపు నేను ఓడిపోయినా బాబా నువ్వు చెప్తే నాకు తలనే నొత్తాను ఎందుకు అట్లా చెప్తాను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పగానే ఇప్పుడు దాని వల్లనే ఓడిపోయినా అని చెప్తాను ఏమది కానీ ఓకే నెక్స్ట్ సెకండ్ ఈ రెండో తిండి అంటే ఈ రోజు రెండో తిండి పోటీ అంటే థర్డ్ టాస్క్ ఇది రెండో తిండి పోటీ థర్డ్ టాస్క్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే గెలిచినట్టు ఫస్ట్ టాస్క్ నేను విన్నా సెకండ్ టాస్క్ నువ్వు విన్నాను థర్డ్ టాస్క్ ఎవరు విన్ అయితే వాళ్ళే ఈ తిండి పోటీ విన్నర్ అన్నట్టుగా అది కాదు ఓకే పొట్టు తీసుకొని తినన్నట 1 2 3 స్టార్ట్ ఇట్లుంటది ఇట్లా పొట్టు తీసి మధ్యలో తాటి ముంజలాగా మస్తు స్వీట్ మంచిగా అనిపిస్తుంది కానీ గింజ వెళ్తుంది తీయగా ఉన్నాయి పుట్టేది గింజ మింగాకు కింద వారితో గింజలు లెక్క పెట్టాడు మరి 4 అవి లెక్క పెట్టాలి కరెక్ట్గా
తిండి పడి నేనే విన్నారు. నువ్వు కరెక్ట్గా ఇక్కడ వారేసావు ఒకటి. ఎక్కడ వారేలే ఇగో మొత్తం చూసుకోండి, కావాలంటే చెక్ చేయండి. 13 కావాలి. 13 గింజలు. 13 గింజలు అన్న నేను ఆల్రెడీ. ఇగో 5 ఇగో ఇక్కడ ఉంది 5 3. నెక్స్ట్ టైము ఇవి తిండి పొట్టులో పెట్టుకున్నప్పుడు వీటి ప్రయోజనాలు ఏంటిది, అసలు ఇవి ఏంటిది అనేది కూడా తెలుసుకొని పెడదాం. ఈసారి అసలు టైం లేకుండే, అయితే ఎక్కువ రేట్ అని మా ఆయన మరి ఆ రోజుగా తీసుకొస్తాడు, అట్లనే మళ్ళీసారి తినే భాగ్యం కలుగుతుంది. ఇవి పెడితే ఇవి కడిగి మంచి ఎండబెట్టి పెట్టాలి, పెడితే మొలుతాయి కావచ్చు. అవునా, మనం పెట్టామా మన భూమిలో పెట్టాలి. చిదవనా ఏమో అవి ఎట్లా కాస్తాయో మరి, ఎట్లా చెట్టు ఎంత పెద్దగా అవుతుందో. కానీ ఒక తాటి ముంజలు తిన్న ఫ్లేవర్, అంటే దానికన్నా తీయగా, ఇంకా తాటి ముంజల కన్నా తీయగా ఉన్నది బాగా. మళ్ళీ కొబ్బరి నీళ్ళు, అసలు అది మంచి స్వచ్ఛత, అది ఎంత మంచిగా అనిపిస్తుంది. అంతసేపు ఒక గ్లాస్ జ్యూస్ తాగినంత మంచిగా అనిపించింది సేపు. ఇప్పటిదాకా బిర్యానీ ఎప్పుడైనా తినొచ్చు, కానీ పరోటా ఎవరు ట్రై చేయకుండా అంతగానో, ఎందుకంటే పరోటా తినాలని ఎవరు చూడకండి. ఎందుకంటే ఈరోజు తిండి పోటీలో భాగంగా పరోటా అనేది కొంచెం డేంజర్ ప్రొడక్ట్. అంటే మైదా పిండితో, అదే గోధుమ పిండితో. ఇప్పుడు మళ్ళీ గోధుమ పిండి వరకు వచ్చినావా, మనం గోధుమ పిండికి మార్చి చపాతీలు తిని గోధుమల దగ్గరికి వచ్చిన వాళ్ళే గోధుమ పిండి మల్టీగ్రీన్ తినాలి అని అంటారు డాక్టర్. ఇక దాని వల్ల జొన్న రొట్టె బెస్ట్ అని చెప్పి నేను అచ్చిరాని జొన్న రొట్టెనే చేస్తాను రాత్రికి. ఇక చపాతీలు కూడా మానేసిన. జొన్న పిండిని వేడి నీళ్ళతోని తడిపి పూరి ప్లేస్ లో పెట్టి ఒత్తి ఒక రొట్టె చేసుకునే చోట 2 రొట్టెలు అన్నట్టు. అంటే పూరి ప్లేస్ పెడితే చిన్న. ఇంకా మేము తినే తిండి పొట్టలు చూసి ఆనందించండి తప్ప ఎవరు ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఎవరైనా కడుపు నొచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు, అందుకని చెప్పి ఉద్దేశంగా ఎవరు ప్రయత్నించొద్దు. మాకు అలవాటు అయిపోయింది, మంచిగా కడుపు నిండా తింటాం, మంచిగా హాయిగా డే బై డే తింటాం. మళ్ళీ ఇంకో రోజు మొత్తం ఖాళీ ఉంచుతాను, పూర్తి ఖాళీ. మా ముఖాలు చూస్తే అర్థమవుతుంది కొంచెం బక్కగా అయిపోయినాం, అంటే మొక్కలు కూడా బక్కగా అయిపోయినాయి. నేను 82 కిలో 92 నుండి 82 ఎప్పటికి చెప్తూనే ఉన్నా. అంటే మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తూ, అంటే కఠినంగా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా బాడీ వర్కౌట్ చేస్తుంటే మీకు దగ్గ ప్రోటీన్, మీకు దగ్గ ఫ్రూట్స్ కానీ, మీకు దగ్గ కూరగాయలు మీరు తీసుకోండి. కాకపోతే వీటిని చూసి మాత్రం ఫాలో కావద్దు, ఇంట్లో ఎవరు ట్రై చేయొద్దు. ఇట్లా ఇంత తినాలి అంత తినాలి అని చెప్పేసి ఈ ఒక్క పూట మాత్రమే మేము ఇట్లా తింటూ ఉన్నాము. మళ్ళీ పోటీ కాబట్టి మేము ఇట్లా తింటున్నాం. 2 రోజులలో ఒక పూట మాత్రమే ఇట్లా మేము తినేది. దాని తర్వాత మొత్తం మేము కడుపులో ఖాళీగా ఎండబెడతాం అన్నట్టు. పూర్తిగా తక్కువ తినుకుంటూ మళ్ళీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తాం. ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అప్పటి రోజులలో ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసేటోళ్ళు కాబట్టి వాళ్ళకు తిండి దగ్గరికి రావాలన్నా వాళ్ళు మస్తు వ్యాయామం చేయాలి, బాయిలు నీళ్ళు చేసుకోవాలి, కట్టెలు ఎత్తుకొచ్చుకోవాలి, అడవిలోకి పోవాలి, నడవాలి. వ్యవసాయం చేయాలన్నా కూడా వాళ్ళు రెక్కను కదిలిచ్చి వాళ్ళు చెమట వచ్చి కష్టపడితేనే ఫుడ్ అనేది డొక్కాడది అనేది. ఎందుకంటే అన్ని పనులు చేస్తేనే అన్ని వాళ్ళ ముందుకు వచ్చేది. అంత పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ముందుకు ఏది వచ్చినా వాళ్ళకి ఈజీగా అరిగిపోయింది. అట్లా అయినా వాళ్ళకి ఇట్లాంటివి తినలేదు, ఇడ్లీ మసాలాతో ఇట్లాంటివి తినలేదు. ఏదో ఉడకబెట్టుకొని పోపేసుకొని టక్కన తినేస్తారు అంతే తప్ప ఇట్లా స్పెషల్ లాగా అన్ని మసాలాలు అసలు ఇంతగానో వేసి తినలేదు. ఇప్పుడు ప్రతి పూటకు మనం రుచులు కోరి ప్రతి పూటకు పోయి వెలిగించి ప్రతి పూటకు వెరైటీలు చేసుకుంటాను. అప్పుడు ఒకసారి వంట చేసినంటే రోజంతా, జొన్న రొట్టెలు చేసినా ఒక 10-12 రొట్టెలు చేసి పెడితే రోజంతా అవుతుంది, తినేటోళ్ళు అందరు తింటారు. ఓకే, ఇక మాట్లాడుతూనే ఉంటుంది. అయితే ఈ తిండి పోటీలో నేను ఫస్ట్ తిండి పోటీ నేను గెలవడం జరిగింది, దాని తర్వాత తిండి పోటీ వర్ష గెలవడం జరిగింది. ఇట్లా మొత్తం 11 తిండి పోటీలు అనుకున్నాం. 11 వరకు 6 దీనిలో ఫాస్ట్ గా ఎవరు 6 గెలిస్తే వాళ్ళకి విన్నర్ అన్నట్టు. టోర్నమెంట్ లో నేను గెలిచి నేను మిక్సీ కొనుక్కున్నా. ఈసారి వర్షం దగ్గరికి పైసలు గుంజుకొని నేను ఏదో ఒకటి కొనుక్కోవాలని మా ఆయన ఆలోచన చేస్తాను. కానీ అవన్నీ పప్పులు ఏమి ఉడకనియకుండా చూడండి ఇట్లా మంచి పప్పులు ఉడకకుంటే అన్నం ఉడుకుతుంది. గేమ్ పెడతా అంటే అద్దంటాను. ఇక గేమ్ స్టార్ట్ చేసి నేను అప్పుడు గెలిచి చూపెడతా. టాస్కుల వైజ్ ఉంటుంది ఖచ్చితంగా నా తిండిపోటీ అయితే. నీ తిండిపోటీ ఒకటేసారి పెట్టి ఒకటే టాస్క్ పెడతావు. ఓకే, ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ MKTVలో కామెడీ స్కిట్లు ఉంటాయి, చిన్నగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నము. MKTV బ్లాగ్స్లో సరదా బ్లాగ్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇంకా ఒగ్గు కథల కోసం మా MKTV కళాకారులు MKTV ఒగ్గు కథల ఛానల్స్ ఉంటాయి, తప్పకుండా వెళ్ళి చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.